వంచి ప్రార్థన చేసుకుంటే కొంత నిమిషం వాక్య భాగానికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీవు మాతో మాట్లాడు తండ్రి. నీవు మాట్లాడే ప్రతి మాట మమ్మల్ని ఆదరిస్తుంది, మమ్మల్ని ఓదారుస్తుంది, మమ్మల్ని బలపరుస్తుంది. నీ వాక్యంలో మమ్మల్ని కడుతుంది నా తండ్రి. మీరు మాట్లాడండి. ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తితో ప్రభా ఇది లోతుగా నాటబడ్డానికి సహాయం చేయండి. సకల స్తుతి ఘనత మహిమ అంతా నీకు అర్పిస్తూ యేసయ్య పేరట ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో 100 కీర్తనలు 137వ కీర్తన మనం చదువుకున్నాం. దావీదు రాసిన కీర్తనలు 137వ కీర్తన 132వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. 132వ కీర్తన 7వ వచనం. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాకిల పడుదుము రండి. హల్లెలూయా. ఏమంట? రండి. చెప్పండి, రండి. ఎక్కడికి రండి? చెప్పండి, రండి. ఎక్కడికో రండి, రండి, పోండి అని పిలుస్తూ ఉంటారు. అయితే దేవుని లేఖనం ఏం చెప్తుంది? ఆయన నివాస స్థలముకు పోదుము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాకిల పడుదుము రండి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఈరోజు దేవుని యొక్క వాక్యాంశం లేదా దేవుని యొక్క ధ్యానాంశం ఏమిటి అంటే, దేవుని పాదముల చెంతకు మనం వెళితే ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి? దేవుని పాదాల చెంత ఉండే అనుభవం ఉందా? దేవుని పాదాల చెంతకి వెళుతున్నామా అనే ఒక అంశాన్ని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ రాయబడింది, ఆయన పాద పీఠము ఎదుట సాకిల పడుదుము రండి. హల్లెలూయా. ఎప్పుడైనా దేవుని పాద పీఠము దగ్గర కూర్చొని ప్రార్థించిన అనుభవం ఉందా? దేవుని పాదాలను చెంత ఆశ్రయించారా ఎప్పుడైనా మీరు? ఆమేన్. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆమేన్. ఇప్పుడు పాదపీఠం ఎక్కడుంది? భూమిలోనే ఉంది. ఆయన పాదాలు ఎక్కడుంది? భూమిలోనే ఉంది. ఆయన సింహాసనం ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఈ మహా ఆకాశాలను పట్టజాలనంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన పాదాల చెంత మనం ఉన్నామంతా. ఆమేన్. ఆయన పాదాల దగ్గరికి ఆశ్రయించి వెళుతున్నామా, లేదా మనుషుల పాదాలను ఆశ్రయిస్తున్నామా? మనుషులను వెంబడిస్తున్నామా, లేదా యేసయ్య పాదాల దగ్గర ఎప్పుడైనా కనిపెట్టామా? ఆలోచన చేద్దాం. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళే అనుభవం లేదు. ఈరోజు దేవుని పాదాల చెంత వెళ్ళి మన భారాన్ని దించటం లేదు. దేవుని పాదాల చెంత వెళ్ళి మన ప్రార్థన మనవులు చెప్పటం లేదు. అసలు యేసయ్య పాదాల చెంతకి వెళ్ళే అనుభవం చాలా విశ్వాసుల్లో ఈరోజు కరువయింది, చాలా విశ్వాసుల్లో కొదువయింది. ఆ పాద సన్నిధికి వెళ్ళట్లేదు. మీరు ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళినా, యేసయ్యా నీ పాదాల చెంతకి వచ్చాను, యేసయ్యా నీ పాదపీఠం దగ్గరికి వచ్చాను, నీ పాదాలను పట్టుకోవడానికి వచ్చాను ప్రభువా అని మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ప్రియమైన వారలారా, ఆ పాదపీఠం దగ్గరికి ఎందరైతే వచ్చారో వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి. వాళ్ళ జీవితాల్లో గొప్ప అనుభూతిని పొందారు. వాళ్ళ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందినట్లుగా లేఖనాల్లో మనం చదవచ్చు. అదిదా ఈరోజు వాక్య భాగాంశము. హల్లెలూయా. వేగంగా ఒక ముగ్గురిని పాదాల చెంతకెళ్ళిన ఒక ముగ్గురి జీవితాల్లో జరిగిన కార్యాలను ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. మొదటగా ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయానికి వెళితే అక్కడ 32వ అధ్యాయము వచనములు
4:25. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గుడువసిల్లెను. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఒక వ్యక్తి ఒక రాత్రిలో ఒంటరిగా మిగిలిపోయెను. నరుడు, అక్కడ రాయబడింది, తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఇక్కడ గమనించండి, ఒక్కడు మిగిలిపోయెను. ఎవరు ఆ ఒక్కడు? ఎట్టి పరిస్థితిలో ఒక్కడైపోయాడు? ఎందుకని ఒంటరిగా ఉండిపోయాడు? ఏ కారణాన్ని బట్టి ఒంటరి అయిపోయాడు? అతనికి భార్యలు లేరా? అతనికి పిల్లలు లేరా? అతనికి పశుమందలు లేదా? అతనికి సంపద లేదా? అన్నీ ఉన్నాయి. ఒక భార్యకి ఇద్దరికి 2 ఉపపత్తులు, ఎంతమంది? 13 మంది పిల్లలు సుమారుగా. ఆమేన్. ఈ సంభవము మనం చదివేటప్పటికీ 12 మందే, ఇంకా బెన్యామీను పుట్టలేదు. హల్లెలూయా. గమనించండి, అలాగున అన్నీ ఉన్నప్పటికీ, అన్నీ కలిగి ఉన్నా కానీ ఒంటరిగా మిగిలిపోయాడు. ఎందుకని మిగిలిపోయాడు? ఏ కారణాన్ని బట్టి మిగిలిపోయాడు అని కొంచెం మనం ఆలోచన చేస్తే, దేవునితో మాట్లాడడానికే ఒంటరిగా మిగిలిపోయాడు. ఆమె చెప్పాలి గట్టిగా. అన్నీ ఉన్నాయి అతనికి, దేవునితో మాట్లాడేదానికి ఒంటరిగా మిగిలిపోయాడు. అమ్మా, మీకు తెలుసునో తెలియదో కానీ అన్ని ప్రార్థనల కంటే బహుబలమైన ప్రార్థన ఏందంటే ఆయన పాదాల చెంత పడి ఏడ్చే ప్రార్థన. ఒంటరిగా మోకాలించి దేవుని పాదాల దగ్గర ఆయన పట్టుకొని అడిగే ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించి వేస్తుంది. దేవుని యొక్క కార్యాలన్నిటినీ కూడా భూలోకానికి తెచ్చే ప్రార్థన. అది బలమైన ప్రార్థన. యాకోబు ఆ ప్రార్థన చేశాడు. గమనించండి, యాకోబు దేవుని పాదాల దగ్గర ఒక రాత్రి అంతటా ఉండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక రాత్రి అంతటా ఉండిపోయాడు. యాకోబు యొక్క ప్రాబ్లం ఏమిటి? యాకోబు ఎందుకు దేవుణ్ణి మీట్ అయ్యాడు ఆ రాత్రి? యాకోబు ఎందుకు దేవునితో మాట్లాడాడు ఆ రాత్రి? మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ఒంటరివాడుగా పోయేటప్పుడు తన మామ ఇంటికి తిరిగేటప్పుడు ఒక మంద, ఒక సేనతో వస్తా అన్నాడు. అయితే ఒకానొక స్థలముకి రాగానే మళ్ళీ ఒంటరివాడైపోయినాడు. ఒక మాట ఆలోచన చేయండి. తన తండ్రి ఇంటి నుండి, తన తల్లి ఇంటి నుండి తన మామ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒంటరివాడుగా వెళ్ళాడు. తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఒక సేనతో వచ్చాడు. కానీ అందరినీ పంపించేసి మళ్ళీ ఒంటరివాడుగా ఉండగలిగాడు. హల్లెలూయా చెప్పాలి. ఒక సీక్రెట్ అక్కడ ఉంది. తన తండ్రి ఇంటి నుండి అతడు తన మామ ఇంటికి ఒంటరివాడుగా వెళ్ళేటప్పుడు అక్కడ దేవుడు అతన్ని దర్శించాడు. హల్లెలూయా చెప్పాలా? ఎవరు దర్శించారు? అయ్యా, కొన్ని సమయాల్లో, కొన్ని వేళల్లో ఒకవేళ నువ్వు కూడా ఒంటరివాడుగా మిగిలిపోవచ్చు, ఒంటరి దానిగా మిగిలిపోవచ్చు. నీ తోటి వాళ్ళు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు, లేకపోతే నా అనే వాళ్ళే నీకు లేకుండా పోవచ్చు, లేకపోతే నిన్ను చీకొట్టచ్చు. ఒకవేళ నీకు చదువు లేదని, ఒకవేళ నీకు డబ్బులు లేదని, ఒకవేళ నీకు హోదా లేదని, ఒకవేళ నీకు అది ఇది ఆస్తి లేదని, వాళ్ళతో సరిపడే అంత నీకు కార్యాలు లేవని, ఒకవేళ నువ్వు ఒంటరివాడిగా మిగిలిపోవచ్చేమో, ఒకవేళ ఒంటరి దానిగా మిగిలిపోవచ్చేమో, ఒకవేళ ఏకాకిగా నువ్వు ఉండిపోవచ్చేమో. అయితే నేను చెప్తున్నాను, ఒంటరి వాళ్ళుగా మిగిలిపోయే ప్రతి వాళ్ళను దేవుడు దర్శించడానికి సిద్ధముగా ఉంటాడు. దేవుడు దర్శించడానికి సిద్ధంగా ఉంటాడు. బైబిల్లో ఎక్కడైనా చూడండి, ఎక్కడల్లా ఒంటరి వారుగా మిగిలిపోయారో అక్కడల్లా దేవుడు దిగి దర్శించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
అబ్రహాము ఉపపత్తి అయిన హాగారు ఒంటరి దానిగా విడవబడినప్పుడు ఆమెను ఎవరు దర్శించారు? దేవుడు దర్శించాడు. హల్లెలూయా. మిద్యానీయులకు భయపడి ఇశ్రాయేలీలు ఏం చేశారు? అందరూ పరిగెత్తి పారిపోతే ఒంటరివాడుగా ఉన్న గిద్యోనును ఎవరు దర్శించారు? చెప్పాలమ్మా, దేవుడు దర్శించాడు. హల్లెలూయా. అప్పుడు ఇతడు ఒంటరివాడుగా అయినది ఎందుకో తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దర్శించటానికి. ఇతడు ఒంటరివాడు అయ్యి వెళ్ళేటప్పుడు ఎవరు వచ్చి దర్శించారు? దేవుడే యాకోబుని దర్శించారు. అయితే ఇప్పుడు మందలు ఉన్నాయి, భార్యలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంత ఉన్నా కానీ ఎవరి సహాయం కావాలి యాకోబుకి? చెప్పాలమ్మా, ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. ఎవ్వరు లేనప్పుడు దేవుడు దర్శించి అన్నీ ఇస్తాను, నీతో ఉంటాను, నీతోనే వస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను మరలా తిరిగి నీ తండ్రి ఇంటికి తీసుకొని వస్తాను, నువ్వు వచ్చేటప్పుడు ఖాళీగా రావు, గొప్ప మందతో వస్తావు, గొప్ప ఆశీర్వాదాలతో వస్తావు అని దేవుడు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం నమ్ముకొని ఆ వాగ్దానం ప్రకారం అతడు ఎక్కడికి వెళ్ళాడంటే తన మామగారి ఇంటికి వెళ్ళాడు. ఓ సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు తన మామగారింట్లో ఉన్నాడు. అల్లెలు చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ఒక అమ్మాయి కోసమే 14 సంవత్సరాలు గొర్రెలు మేపిన మహానుభావుడు యాకోబుదా. ఒక అమ్మాయి కోసం 14 సంవత్సరాలు ఏం మేపినాడు? హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. 7 సంవత్సరాలు మేపినాడు. 7 సంవత్సరాలు మేపినాడు. మామా 7 సంవత్సరాలు మేపేసిన, నేను ప్రేమించే నీ అమ్మాయి నాకు ఇచ్చే మామా అన్నాడు. ఒరే పెళ్ళంత ఏర్పాటు చేసినాడు. పెద్ద కూతురునిచ్చి పెళ్లి చేసినాడు. ఇప్పుడు మామ దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తున్నాడు. మామా, నేను అడిగింది ఏమి? నేను ప్రేమించిన అమ్మాయి రెండో కూతురు కదా, చిన్న కూతురు రాయల్ని కదా, రేచల్ని కదా, నువ్వేమి నాకు లే అని ఇచ్చి పెళ్లి చేసినావు. ఏమమ్మా ఇటు చేసినావు? మోసం చేసినామమ్మా నువ్వు నన్ను. ఆమేన్ హల్లెలూయా. వెంటనే అతను అంటున్నాడు, ఈ అమ్మాయి కోసమే కదా 7 సంవత్సరాలు మేపావు, ఇంకా 7 సంవత్సరాలు మేపితే ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తా నీకే అన్నాడు. అదే 2 పెళ్ళిళ్ళు అక్కడ. అట్ట పెళ్ళిళ్ళు అయింది, 2 పెళ్ళి. ఇది పెట్టుకొని ఇప్పుడు ఉండేవాడు ఏం చేస్తాడంటే, యాకోబు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా, నేను చేసుకుంటే ఏమి? ఓహో, ఇటు రివర్స్ వచ్చేస్తున్నారు ఈరోజు. గమనించాలి. ధర్మశాస్త్రం లేనప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు. ఇప్పుడు దేవాదేవుడు ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలులకు ఇచ్చాడో అప్పుడు ఈ బహుభార్య తత్వపు పెళ్ళిని ఏం చేసినాడు? అరికెట్టాడు. హల్లెలూయా చెప్పండి. ఇంకేం చేసుకోకూడదు మీరు? ఒకనికి చెప్పాలి, ఒకనికి ఒకే భార్య అని చెప్పి తీసుకొచ్చాడు. ఇంకా న్యూ టెస్టిమెంట్కి వచ్చేస్తే ఇంకా అస్సలు చేసుకోకూడదు, ఒకటే ఉండాలి అంతే. ఆమేన్. కాబట్టి యాకోబుని పెట్టుకొని యాకోబు అంతా చేసినాడు. అప్పుడు దేవుడు చూస్తూ చూడకుండా ఉన్నాడు, చూసి చూడకుండా. అప్పుడు ధర్మశాస్త్రం లేదు, దేవుడే అప్పుడు పట్టించుకోలేదు, వదిలేశాడు. అయితే కాలక్రమేణా ఇదంతా హద్దులు మీరిపోతుందని చెప్పి ఏం చేశాడు దేవుడు? మళ్ళీ చెప్పాలా, వివాహ క్రమాన్ని తీసుకొచ్చాడు. వివాహంలో వావి వరుసలను పెట్టాడు. వివాహాల్లో ఆర్డర్ ఫామ్లోకి తీసుకొచ్చాడు. కాబట్టి యాకోబుది పెట్టి ఈ కాలంలో నేను 2 పెట్టుకోండా 3 పెట్టుకోండా అని చెప్పేసి వెర్ర వేసి అలంతా వేయద్దు, జాగ్రత్త. హల్లెలూయా. సరే మంచిది, అయిపోయింది. రేచల్ని పెళ్లి చేసుకున్నాడు, లేయాని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి ఒక్కొక్క ఉపపత్తులు ఉంటారు, పని చేసేవాళ్ళు, పనికత్తెలు. వాళ్ళు ఏం చేశారంటే ఒకరి మీద ఒకరు పోటీ పడి పనికత్తెలను కూడా ఇచ్చేసినారు భర్తకి. 4 అయిపోయినారు. దేవుని స్తోత్రం. 4 అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక అమ్మాయికి 7 సంవత్సరాలు, మళ్ళీ 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు అయింది. ఇంకా 6 సంవత్సరాలు తన సంపద కోసరం, మంద కోసరం మేపాడు. మొత్తం 20 సంవత్సరాలు తన మామ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు చిట్ట చివరిగా ఒక డిసిషన్కి వచ్చాడు. మామ ఇంట్లో నుండి తన ఇంటికి బయలుదేరాలి. తన భార్యల్ని, ఉపపత్తుల్ని, పిల్లల్ని, మందల్ని, మేకల్ని అంతా ఖాళీ చేసుకున్నాడు. తన ఇంటికి బయలుదేరుతున్నాడు. ఇంటికి బయలుదేరేసి వచ్చేసాడు. వస్తుంటుండే మార్గ మధ్యలో తన అన్న అయిన ఏశావు అతనికి విరోధంగా వస్తున్నాడు. హల్లెలూయా. ఎవరికి విరోధంగా? యాకోబుకి విరోధంగా తన అన్న అయిన ఏశావు వస్తున్నాడు. ఎందుకంటే ఏశావు చాలా కోపంతో ఉన్నాడు. ఎవరి మీద? యాకోబు మీద. యాకోబు తన మామ ఇంటికి వెళ్ళడానికి ప్రధాన కారణం అదే. తన తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఏశావు
తన ఆ తమ్ముడైన యాకోబు గొడవ చేసుకొని ఒకరొకరు పోట్లాడుకొని ఒకరొకరు ప్రాణాలని తీసుకుంటారని చెప్పి తల్లిదండ్రులు భయపడి ఏశావు ఎక్కడైతే హాని చేస్తాడో ఏమో యాకోబు మీద అని చెప్పి తల్లిదండ్రులే ఏశావుని ఒక పక్క యాకోబుని ఒక పక్క వేరు చేశారు. హల్లెలూయా. ఇప్పుడు 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యాకోబు అనుకున్నాడు అన్న మర్చిపోయింటాడులే, 20 సంవత్సరాలు అయిపోయింది అనుకున్నాడు. అయితే రాగానే 20 సంవత్సరాలు అయిపోయిన అన్న ఏం చేయలేదు, కాసుకోని ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో మా తమ్ముడు, నన్ను మోసం చేసిన ఆశీర్వాదాలు ఏం చేసినాడు, తీసుకునేసినాడని ఎంతో కచ్చబెట్టి చంపాలనుకుంటున్నాడు. ఈ వార్త, ఈ మరణ వార్త ఎవరి చెవిలో పడిందంటే యాకోబు చేతిలో. హల్లెలూయా. తన అన్నకు భయపడి అతడు మామ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా పోయినాడు. అప్పుడు ధైర్యపరిచి స్థిరపరిచింది దేవుడు. ఇప్పుడు మళ్ళీ గుంపుతో వస్తున్నాడు. గుంపుతో రాగానే ఇప్పుడు మరణ వార్త చెవిలో పడగానే మళ్ళీ ఒంటరివాడుగా మారాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దాం. అలాగిన అతడు ఒంటరివాడైపోయి ఆ రాత్రి అంతటా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ రాత్రి అంతటా దేవుని పాదాలను పట్టుకొని ఏడిచి ప్రార్థన చేస్తున్నాడు. నన్ను ఆశీర్వదించు. ఇంకేం ఆశీర్వదించాలి? ఒక భార్యకి 2 భార్యలు, ఉపపత్తులు అన్నీ ఇచ్చాడు. మళ్ళీ ఏం ఆశీర్వదించాలి? నన్ను ఆశీర్వదించు అంటున్నాడు, నన్ను కాపాడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడింది. ఆ మాటలన్నీ మీరు చదువుకుంటూ వస్తే దేవుణ్ణి విడిచిపెట్టలేదట యాకోబు. హల్లెలూయా. 26వ వచనంలో అతని గురించి రాయబడింది. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనేను. హల్లెలూయా. ఇక్కడదా యాకోబు పేరు మార్చబడతా ఉంది. యాకోబు యొక్క జీవితము మలుపు తిరుగుతూ ఉంది. యాకోబు నిబంధనలోనికి వస్తున్నాడు. యాకోబు వాగ్దానంలోనికి వస్తున్నాడు. యాకోబు ఆశీర్వాదంలోనికి వస్తున్నాడు. భార్యలు ఉన్నప్పటికీ, మందలు ఉన్నప్పటికీ, ఆస్తి ఉన్నప్పటికీ గమనించాలి, దేవుని యొక్క నిబంధనలోనికి అతడు రావాలి. ఇక్కడ దేవుడు అతని నిబంధనలోనికి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే బైబిల్లో అబ్రహాము దేవుడు, ఇస్సాకుల దేవుడు, ఎవరి పేరు అక్కడ? యాకోబుల దేవుడు. ఆమేన్. ఎంత అద్భుతమైన ఆ యొక్క సంపాదించుకున్నాడు ఆ యొక్క ప్లేస్ని గమనించండి. ఎందుకంటే ఆశీర్వదించు. ఏం ఆశీర్వదించాలి? అన్నీ ఇచ్చాడు. ఒకటి ఇప్పుడు ఏశావు ఇతన్ని చంపబోతున్నాడు. అంటే దాని అర్థం ఏమి? ఏశావు మనసుని మార్చాలి. ఏశావు నన్ను మీట్ అయ్యేటప్పుడు నువ్వు నాతో కూడా రావాలి, నువ్వు నాతో కూడా ఉండాలి, నన్ను అతని చేతిలో నుండి ఏం చేయాలి? కాపాడాలని దేవునితో బ్రతిమాలాడితే, దేవునితో రాత్రి అంతా ప్రార్థన చేస్తే, దేవునితో ఆశీర్వాదాలని అతడు గొడవ చేసి పొందుకుంటే అప్పుడు దేవుడు చెప్తాడు. ఏమంటాడంటే నీ పేరేమి? అతడు అంటాడు యాకోబు అంటాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు అక్కడ? నీ పేరేమని అడుగు. అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. ఆమేన్. అక్కడ రాయబడింది, ఆ యాకోబు పేరు ఏమిగా మార్చినాడు దేవుడు? ఇశ్రాయేలుగా మారాడు. అక్కడ యాకోబుకు పేరు మాత్రం మారిపోవట్లేదు, కానీ అతని యొక్క జీవితమే మార్చబడింది. మరణానికి భయపడిపోయి 20 సంవత్సరాలు దాక్కుని ఉన్నా 20 సంవత్సరాల తరువాత మళ్ళా మరణం వ్యాధికి వస్తుంది అతన్ని. హల్లెలూయా. ఒంటరివాడిగా పోయినాడు భయపడి. గుంపుతో వస్తున్నాడు, సేనతో వస్తున్నాడు, సైన్యంతో వస్తున్నాడు. అవన్నీ కూడా అతన్ని ఏం చేయలేకపోతుంది, కాపాడలేకపోతుంది. అతనికి ఆదరణ ఇవ్వలేకపోతుంది. అంత గుంపు ఉన్నా కానీ అతనికి స్థిరమైన ధైర్యం లేకపోతుంది, భయపడుతున్నాడు. అలాంటి పరిస్థితిలో మళ్ళీ ఎవరిని ఆశ్రయించాడంటే దేవుని పాదాలను ఆశ్రయించాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. దేవుని పాదాలను ఆశ్రయించినప్పుడు దేవుడు అతనికి మళ్ళీ అతనితో మాట్లాడి హామీ ఇచ్చాడు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దాం. నీ పేరు ఏం పేరు? ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ అంటే ఏమర్థం? నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి
చెప్పాలి, పోరాడి గెలిచినవాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎవరెవరితో పోరాడి? దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవాడు. ఎంతమంది గెలవాలనుకుంటున్నారు? ఎంతమంది మీరుండే కాంపిటీషన్లో గెలవాలనుకుంటున్నారు? చదివే వాళ్ళు చదువులో గెలవాలనుకుంటున్నారా? కుటుంబం నడిపించే కుటుంబంలో గెలవాలనుకుంటున్నారా? మీరు ఏ ఏ దేంట్లో గెలవాలని ఆశపడుతున్నారు? అయ్యో, చేతులు ఎత్తలేదే. గెలవాలా? మీరు నిలవాలా? పోరాడి జయం పొందాలా? అయితే ఒకటి, నీకు గెలుపున్న ఒకే స్థలాన్ని చెప్తాను, ఆయన పాదాల సన్నిధి. చెప్పండి ఎక్కడ? ఆయన పాదాల సన్నిధి. ఆయన పాదాల సన్నిధిలోకి వెళ్ళు. నువ్వు ఆయన పాదాలను పట్టుకో. ఆయన పాదాలను పట్టుకొని గోజాడు. నీకు సమయం దొరికినప్పుడల్లా, రాత్రి సమయం దొరుకుతుందా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళు. పగటి వేళలో సమయం దొరుకుతుంది, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళు. నీకు శత్రువులు ఉన్నారా? నిన్ను హతమార్చాలని ఉన్నారా? నిన్ను ముందుకెళ్లకుండా ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారా? ఏశావు లాంటి వాళ్ళు. యాకోబు చేసింది ఒకే ఒక పని, ఒంటరిగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయినాడు. ఒంటరిగా దేవునితో మాట్లాడినాడు. ఒంటరిగా దేవునికి ప్రార్థన చేశాడు. నన్ను ఆశీర్వదిస్తేనే వదులుతాను నిన్ను, లేకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదని గట్టిగా పట్టుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు, తెల్లారైపోతుంది, నన్ను వదిలేసే అంటున్నాడు దేవుడు. అప్పుడు దేవుడే చెప్తున్నాడు, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి. ఎంతమంది గెలవాలని ఆశపడుతున్నారు ఈరోజు? మీరు గెలవాలంటే చర్చికి వచ్చిపోతే మాత్రం సరిపోదు, బైబిల్ మాత్రం సరిపోదు చదివితే. మీరు ఏం చేయాలి? అనుదినం ఆయన పాదాల చెంతకెళ్ళి మోకరించి నీ ప్రతి భారాన్ని, నీ ప్రతి సమస్యని, నీ ప్రతి అవసరతని, నీకు కావలసిన ప్రతి దాన్ని ఆయన పాదాల దగ్గర నువ్వు దించిపెడితే ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆమేన్. మీకు ఒక అద్భుతమైన సంగతి చెప్తాను చూడండి. ఎందుకు ఆయన పాదాల దగ్గరకి వెళ్ళాలి అని మీరు నన్ను ఒకవేళ ప్రశ్నిస్తే, సమస్త భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఈ భూమిలో ఆయన పాదాల కిందనే ఉంచబడి ఉన్నదట. పర సంబంధమైన సకల ఆశీర్వాదం పరలోకం నుండి మనకి ఇవ్వబడుతుందట. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అంతా హెవెన్ నుండి వస్తుంది. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అంతా, భూ సంబంధమైన ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కావచ్చు, భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఈ భూమిలో నుండి దేవుడు మనకు దయచేసి ఉన్నాడని లేఖనాల్లో రాయబడింది. ఓ మాట చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. బైబిల్ చూడండి అందరూ, చాలా అద్భుతమైన వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఆమేన్. ఇక్కడ లేఖనంలో ఏం రాయబడిందంటే, ఆయన పాదాల క్రింద ఏం పెట్టాడంట? ఉందా మాట? మరొకసారి చదవండి అమ్మా. మరియు సమస్తమును ఆయన పాదాల క్రింద ఉంచి సమస్తము పైని. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సమస్తము ఎవరి పాదాల కింద ఉంది? చెప్పాలమ్మా. అయ్యా, అమ్మా, నీకు కావలసినంత ఎవరి పాదాల దగ్గర పెట్టినాడు దేవుడు? మీరు చెప్పాలి, ఎవరి పాదాలు? యేసయ్య పాదాల చెంత. చెప్పండి, ఎవరి పాదాల చెంత? సమస్తం, నీకు కావలసిన సమస్తం నువ్వు పొందుకోవాలంటే ఆయన పాదాల దగ్గర పెట్టబడిందండి. ఈరోజు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళకుండా, ఆయన పాదాల దగ్గర కూర్చోకుండా, ఆయన పాదాల దగ్గర అడగకుండా, వెతకకుండా ఎక్కడెక్కడో ఈరోజు వెతుకుతూ ఉన్నారు. అందుకే ఓటమి, అందుకే అపజయం, అందుకే ఆశీర్వాదం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట వింటున్న నీ జీవితంలో ఎవరి పాదాల దగ్గరికి వెళ్ళాలి మనం? అది ఎంత పెద్ద సమస్య అయినా, అది ఎంత పెద్ద భారమైనా, అది ఎంత పెద్ద రోగమైనా, నీ శత్రువులు పొంగి పొర్లి వరదల వలె వస్తున్నప్పటికీ యాకోబోడు తెలుసుకున్నాడు, అరే
నా అన్నకి భయపడి నేను భయపడుతూ భయాందోళనతో వెళ్ళేటప్పుడు నా దేవుడు నన్ను దర్శించి నన్ను ధైర్యపరిచాడే, నాకు తోడుగా ఇంతకాలం 20 సంవత్సరాలు ఉన్నాడే, నేను ఒంటరిగా వెళ్ళినాను, ఒట్టి కర్రతో వెళ్ళినాను, నన్ను ఇంత పెద్ద గుంపు చేశాడే, ఇంత పరివారముగా నన్ను ఆశీర్వదించాడే, ఇంత భార్యలు ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, మందలు ఇచ్చాడే, ఇప్పుడు మళ్ళీ మా అన్న నాకు విరోధంగా వస్తున్నాడే, నన్ను చంపాలని ఇంకా కూడా పసిగట్టి జనాలతో 400 మందితో వస్తున్నాడే నన్ను చంపేదానికి అని చెప్పి భయపడ్డాడు. మళ్ళీ ధైర్యం తెచ్చుకునేదానికి, మళ్ళీ ప్రభు సన్నిధిని ఒకవేళ యాకోబు ఇలా తలంచుండొచ్చు, నాకేమి 11 మంది కొడుకులు ఉన్నారు, నాకేమి భార్యలు ఉన్నారు, నాకేమి పని వాళ్ళు ఉన్నారు, నాకేమి మందలు ఉండదు, నేను ఫైట్ చేయగలను, నేను నా అన్నను ఓడించగలను, నా అన్న చేతిలో నుండి నేను తప్పించుకోగలను, నా బలాన్ని ప్రయోగిస్తాను, నా జ్ఞానాన్ని ప్రయోగిస్తాను, నా అనుభవాన్ని ప్రయోగిస్తాను, నేను నా సొంతంగా పోట్లాడతానని అతడు పోట్లాడలేదు. కానీ దానికి బదులుగా ఎట్లాగా అన్నకి భయపడిపోయేటప్పుడు ఒంటరివాడుగా మిగిలిపోయాడు, తిరిగి కంబ్యాక్ రిటర్న్లో అన్నీ ఉన్నా కానీ ఒంటరిగా మిగిలిపోయాడు. ఎందుకంటే దేవుని దర్శించడానికి, దేవుని ప్రాధేయపడడానికి. ఈరోజు ఈ మాట వింటున్న నీ జీవితంలో ఒకవేళ అన్నీ ఉండవచ్చు, ఒకవేళ నీవు అన్నీ కలిగి ఉండవచ్చు, అయితే నీవు ఒంటరిగా దేవుని దర్శించిన అనుభవం నీకుందా? ఒంటరిగా ఎప్పుడైనా ప్రభు పాదాల చెంత కూర్చొని కొంతసేపు ప్రభుతో మాట్లాడి ఉన్నావా? ఎంతమంది విశ్వాసులారా అట్లాంటి అనుభవం మీకుంది? ఎంతమందికి ఉందండి? ఉంటే ఆమెను చెప్పండి. దయచేసి ఇట్లాంటి అనుభవంలోనికి ప్రతి విశ్వాసులు రండి. మీరు దేంట్లో నెగ్గాలంటే, దేంట్లో గెలవాలంటే మీరు ఖచ్చితంగా ఎవ్రీడే ఆయన పాదాల చెంత ఒంటరిగా వెళ్ళండి. మీరు అలోన్గా వెళ్ళండి, ప్రభుతో సీక్రెట్గా మాట్లాడండి, నీ అవసరతలన్నీ చెప్పండి. దేవా ఇది నా పరిస్థితి, దేవా ఇది నా బ్రతుకు, దేవా ఇది నా కష్టం, దేవా ఇది నా ఇబ్బంది, దేవా ఇది నా పోరాటం, దేవా దీన్ని నువ్వు మాత్రమే మార్చగలవు, నీ పాదాల చెంత అన్ని సమస్తం ఉన్నాయి ప్రభువా, నీ పాదాల చెంతకి వచ్చాను నేను, నీ పాదాల దగ్గర ఉండే ఆశీర్వాదాలు నేను అనుభవించాలి అని ప్రార్థన చేయడానికి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళు. నీ జీవితంలో గొప్ప అత్యున్నతమైన ఆశీర్వాదం, నీ జీవితం మారిపోతాయి, నీ బ్రతుకు మారిపోతాయి. నువ్వు ఎక్కడైతే భయపడుతున్నావో ఆ భయాన్ని దేవుడు తొలగించడానికి యేసయ్య సమర్థుడు. హల్లెలూయా చెప్పాలి. ఎక్కడికి వెళ్తారు మీరు? ఆయన పాదాల చెంతకి వెళ్ళండి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఒక యేసు ప్రభు చెప్పిన ఒక అద్భుతమైన ఒక సంభవం, ఒక పాపాత్మురాలు. ఈ సంభవాన్ని మనం చదవచ్చు, ఒక మాట మాత్రం చదువుదాం. లూకా 7వ అధ్యాయంలో, లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదవండి. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి వేచుచు కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. హల్లెలూయా. యేసు ప్రభువారు ఒకసారి ఒక పరిసయ్యుడు తన ఇంటికి యేసు ప్రభుని భోజనం చేయడానికి, విందు చేయడానికి పిలిచాడు. అప్పుడు యేసు ప్రభు ఆ విందుకి ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభు ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళగానే యేసు ప్రభు పలానా పరిసయ్యుని ఇంట్లో భోజనానికి వచ్చాడని ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలు ఆ మాట విని యేసు ప్రభు నా ఇంటికి వచ్చి, యేసు ప్రభు ఉన్న ఇంటికి వచ్చి ఏం చేసిందంట? యేసు ప్రభు భోజన పంక్తిలో కూర్చొని ఉండగా అని రాయబడి ఉంటుంది. యేసు ప్రభు భోజన పంక్తిలో అంటే భోజనానికి వరుసగా వాళ్ళు కూర్చొని తినడానికి సిద్ధపడుతుంటుండగా ఒక్క పాపాత్మురాలు వచ్చి ఏం చేసిందంట? ఆమె కన్నీళ్ళు కార్చి ఏడ్చి ఆ కంటి నుండి వచ్చే ఆ కన్నీళ్ళ చేత ఆయన పాదాలను కడిగినది, తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచినది. హల్లెలూయా. అది మాత్రం కాదు, అత్తరుతో ఆయన పాదాలను పూసింది. అది మాత్రం కాదు, ఆయన పాదాలను ముద్దాడుతూ ఉంది. హల్లెలూయా. ఆ మాట యేసు ప్రభు ఏం చెప్తాడు చూడండి, 44వ వచనంలో. ఈ కార్యం చేసిన ఆమె వైపు యేసు చూసి ఏం చెప్తాడో చూడండి. 44
ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదాలకు నీళ్ళలేదు కానీ, చూసారా, నువ్వు నీళ్ళు లేదు నాకు, అయితే ఈమె తన కన్నీళ్లతో నా పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోనలేదు కానీ లోపలికి వచ్చినప్పటి నుండి ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో అంటలేదు కానీ ఆమె నా పాదములకు అత్తరు పూసెను. అదే అండి, ఆమె విస్తారంగా ప్రేమించెను గనుక ఎవనికి కొంచెముగా క్షమించబడును వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి. చాలండి, హల్లెలూయా, గట్టిగా ఆమె చెప్పాలి. ఇప్పుడు దీంట్లో నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక సందేశం ఏమిటి అంటే, అక్కడ చివరిగా యేసు ప్రభు కన్క్లూజన్ ఇస్తున్నాడు. ఆమె విస్తారముగా ప్రేమించును కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడెను. హల్లెలూయా. ఇప్పుడు ఒక కన్క్లూజన్ ఇస్తున్నాడు అక్కడ. ఎవరు యేసు ప్రభుని విస్తారంగా ప్రేమిస్తారో వాళ్ళే ప్రభు అయిన యేసు పాదాల చెంతకు వస్తారు. ఆమెను చెప్పాలి గట్టిగా. అందరూ రారు. లోకాన్ని ప్రేమించేవాడు లోకం మనుషుల దగ్గర కూర్చోంటాడు. ఏదో ఒక షాప్లోనో, ఏదో ఒక అంగిడిలోనో, ఏదో ఒక పనికి మాలిన కార్యాల దగ్గర కూర్చొని వెట్టి చాకిరి పనులు చేస్తుంటాడు. అయితే ఇక్కడ బైబిల్ చెప్తుంది, దేవుణ్ణి ప్రేమించేవాడు ఎక్కడ ఉంటాడు చెప్పాలా? ఎక్కడ ఆశ్రయిస్తాడు? ఎవరిని ప్రేమిస్తాడు? ఇక్కడ ఈమె పాపాత్మురాలండి, ఘోరాతి ఘోరమైన పాపాత్మురాలు, దౌర్భాగ్యురాలు, వ్యభిచారురాలు. అలాంటి ఆమె యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఎందుకు కన్నీళ్లతోనే గడుతుంది ఆయన పాదాలంటే, ఆమె చేసిన ప్రతి పాపాన్ని ఆమె ఒప్పుకుంటా ఉంది. ప్రతి పాపాన్ని ఒప్పుకుంటా ఉంది. ఎప్పుడు కన్నీళ్ళు వస్తుందంటే, ఒక వ్యక్తి తను చేసిన తప్పుదాలని ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు రక్షణార్థమైన మారు మనసు కలిగించే ఆ దుఃఖమును వస్తుంది. హల్లెలూయా. ఆమె జీవితంలో ఆమె ఎంతో ఘోర పాపాలు చేసి ఉన్నాయి, ఎంతో ఘోర తప్పిదాలు చేసి ఉండాలి. అందుకే యేసు ప్రభు యొక్క సన్నిధికి రాగానే ఆమె ప్రతి పాపాలని జ్ఞాపకం చేసుకుంటూ, నేను ఇంత నీచురాలని, ఇంత పాపిష్టి దాన్ని అని చెప్పి ఆమె కన్నీళ్లు కార్చి, అంటే పశ్చాత్తాపడతా ఉంది, చీ కొట్టుకుంటా ఉంది, ఇంత ఘోర పాపినేనని చెప్పి కన్నీళ్లు కార్చట అతని పాదాలంతటా తడిపింది. ఆలోచన చేయండి, ఎంత కన్నీళ్లు కార్చి ఉండాలి పాదం తడవాలంటే, పాదం అంతా తుడవాలంటే. ఆమె ఇంకటి ఏందంటే, ఆమె తల వెంట్రుకలతో ఏం చేసిందంట? తుడుస్తురా పోని. స్త్రీలు ఎక్కువగా ప్రేమించేది ఏం చెప్పండి? స్త్రీలు ఎక్కువగా ప్రేమించేది ఏం చెప్పండి? హెయిర్స్. హల్లెలూయా. సార్ చెప్తున్నారు, స్త్రీలు చెప్పలే, చూడండి. చెప్పండి, ఎక్కువగా ప్రేమించేది ఏందమ్మా? తల వెంట్రుకలు. ఆమెన్. తల వెంట్రుకలతో తుడిచిందంటే వెంట్రుకల కంటే యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించింది. ఆమెన్ చెప్పాలి గట్టిగా. ఆమెన్. తర్వాత ముద్దు పెట్టుకునింది, అంటే యేసుని ప్రేమిస్తుంది. యేసయ్యా నువ్వే నా పాపాలకు పరిహారం. తర్వాత ఏం చేసింది? అత్తరు పూసింది, పరిమళ వాసనగా. ఆమెన్. ఎందుకు ఆ పరిమళ వాసన? ఇంత నీచాతి నీచమైన నన్ను పరిమళ వాసనగా మార్చిన ప్రేమయ్య నీది. నీవు పరిమళ వాసనగా మార్చడానికి వచ్చావు. నేను చెప్తున్నాను, పాపిష్టి జీవితాలు, పాపిష్టి బ్రతుకులు, ఘోరాతి ఘోరమైన బ్రతుకులు మారాలంటే దేవుని పాదాలకు వెళితే, నువ్వు విడవని అలవాట్లు, దొరలవాట్లు ఏదైనప్పటికీ నేను ప్రార్థన చేయకుండా, నిన్ను వాక్యం చదవనీయకుండా, ఆధ్యాత్మిక జీవితంలో ఎదగనీయకుండా, నిన్ను అనవసరమైన పనికిరాని దుర్వ్యసనాలలో, ఆలోచనలో కట్టిది పడేస్తుంది చాలామంది. ఈరోజు ఆలోచనే 24 గంటలు
ఆలోచన చేసి ఏమి చేయలేవు. నువ్వు ఆలోచన చేసి ప్లాన్లు చేసి ఏమి చేయలేవు. నీ ఆలోచన, నీ ప్లాను అంతా ఆయన పాదాల దగ్గర కూర్చొని మొరపెడితేనే అది సక్సెస్ అవుతుంది. నీ మైండ్లో పెట్టుకొని ఆలోచన చేస్తే నీ బుర్ర పాడవుతుంది. నువ్వు మానసిక రోగి అయిపోతావు. నువ్వు ఆలోచన చేసుకుంటే నీ బుర్ర పగిలిపోతుంది. నీ లైఫ్ అంతా పాడైపోతుంది. నువ్వు ఆలోచన చేసి ఏమీ చేసేది లేదు. ఈరోజు చాలామంది అట్లా జీవిస్తూ ఉన్నారు. అయితే నేను వెళ్ళాల్సింది ఏంటంటే, నీ జీవితం పరిమళ వాసనగా మారాలంటే, నీ జీవితం సువాసనగా మారాలంటే, నీ రోత బ్రతుకులంతా క్షమించబడాలంటే, నీవు యేసుని ప్రేమిస్తున్నావు, అధికంగా ప్రేమిస్తున్నావు అంటే నువ్వు ఎక్కడుంటావు? ఆయన పాదాల చెంత ఉంటావు. చెప్పండి గట్టిగా. టీవీని ప్రేమించేవాడు, సినిమాని ప్రేమించేవాడు, సీరియల్ని ప్రేమించేవాడు, మొబైల్ని ప్రేమించేవాడు, ఎవడు దేన్ని ఎక్కువ ప్రేమిస్తాడో అక్కడే వాడు తన సమయాన్ని గడుపుతాడు. ఆమెన్ చెప్పాలా? హల్లెలూయా. ఎవరు దేనికి ఎక్కువగా సమయం ఇస్తున్నారంటే, ఎవరు ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారంటే దాంట్లో వాళ్ళు ప్రేమిస్తున్నారని అర్థం. క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఆమెన్. చాలామంది తల్లులు చెప్తా ఉంటారు, పాస్టర్ నా కొడుకు ఎప్పుడు మొబైల్ ఫోన్లోనే ఆడుతూ ఉంటాడు, వాడు మొబైల్ని ప్రేమిస్తున్నాడు ఎక్కువగా. ప్రభు సన్నిధిని ప్రేమిస్తే ఎక్కడ ఉంటాడు? చెప్పాలమ్మా. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి మీరు గుర్తుపెట్టుకోండి. నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ ఎక్కడ ఎక్కువగా లాట్ ఆఫ్ టైంని స్పెండ్ చేస్తున్నారో అక్కడ వాళ్ళ ప్రేమ అక్కడ ఉందని అర్థం. ఆమేన్. అందుకనే చెప్తున్నాను, ఈ దేవుని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళు బైబిల్ చెంత కూర్చోంటారు, ఆయన పాదాల చెంత కూర్చోంటారు, ఆయన సన్నిధిలో ఉంటారు. అప్పుడే గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు గెలుస్తావు, నువ్వు నిలుస్తావు, నువ్వు ఉంటావు, నువ్వు ఎదుగుతూనే ఉంటావు. మీరు ఎదగాలంటే ఆయన పాదాల చెంతకి రావాలి. ఎంతమంది వస్తారు? మీ విస్తార దోషాలు పాపాలు తొలగిపోవాలంటే విస్తారంగా ఎవరిని ప్రేమించాలి? యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆమె విస్తారంగా ప్రేమించింది, ఆమె విస్తార పాపములు ఆమెకు క్షమించబడింది. ఆమేన్. ఆమె పాపి కాదు, పాపాత్మురాలైన ఆమె మారు మనసు పొందింది అనే దానికి రుజువుగానే ఆమె కన్నీళ్లు కారవడం, ఆమె తల వెంట్రుకలతో తొడవడం, ఆమె దాన్ని ముద్దాడడం, ఆయన పాదాలని అలాగే అత్తరు పూసి అభిషేకించటం మనం చూస్తున్నాం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఈరోజు ఎంతమంది అట్టి అనుభవం ఉంది? నువ్వు పాపివే, పాపం నుండి రక్షించబడ్డావు, పాపం నుండి విడిపించబడ్డావు, పరిశుద్ధంగా మార్చబడ్డావు, ఆయన బిడ్డగా మారావు. కానీ ఆయన సన్నిధిలో కూర్చుంటావా? ఆయన పాదాల దగ్గర కూర్చుంటావా? ఆమేన్. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మేము ఇక్కడ వచ్చి ప్రసంగ మేడలో స్టేజీల్లో చైర్లో ఉంటాం, కానీ ఎక్కువగా మేము పడి దొర్లేదంతా ఆయన పాదాల దగ్గరే. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రసంగాలు సిద్ధం చేసేది ఆయన పాదాల దగ్గర కూర్చొని, ఆయన మొరపెట్టేది ఆయన పాదాల దగ్గరే. ఆయన పాదం లేకపోతే, ఆయన పాద సన్నిధికి వెళ్ళకపోతే ఏది కూడా పొందుకోలేము మేము. మీరు అంతే, ఈ లోకంలో ప్రతి వాళ్ళు అంతే. ఆయన పాద సన్నిధిలో ఉండే ఆశీర్వాదాలు గొప్పవండి. యాకోబు జీవితాన్ని మార్చింది, పాపాత్మురాలైన ఆమె జీవితాల్లో పాపాలను క్షమించింది ఆయన పాద సన్నిధికి వెళ్ళినప్పుడు. హల్లెలూయా. అదే లూకా 10వ అధ్యాయంలో ఇంకొక స్త్రీని చూసి నేను ముగిస్తాను. అదే లూకా 10వ అధ్యాయంలో చదవండి. లూకా 10:38-39. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మరియా అనే ఒక సహోదరి ఉండెను. అక్కడ రాయబడింది, ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. ఎక్కడ కూర్చుండిందంట? ఎక్కడ కూర్చుందంట మరియా? యేసు పాదాల దగ్గర. ఎందుకని? ఏం వినేదానికి? చెప్పాలా? ఆయన బోధ వినుటకు. హల్లెలూయా. అప్పుడు మార్తా అడుగుతుంది 41వ వచనంలో, అందుకు ప్రభు మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుతూ ఉండవు, కానీ అవసరమైంది ఒక్కటే. మరియా, ఏదండి ఉత్తమమైంది? చెప్పాలా?
ఉత్తమమైంది ఏంది? ఆయన పాదాల దగ్గర కూర్చొని బోధ వినేది ఉత్తమమైంది. అది చెప్తున్నాడు మార్తాకి. ఉత్తమమైన దానిని ఏర్పరచు కొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు చాలామంది మార్తా లాగానే ఉన్నారు కానీ మరియ లాగానే లేదు. యేసు ప్రభుని ఊరికే పిలుస్తారు కానీ యేసు పాదాల దగ్గర కూర్చునేది లేదు. ఈరోజు యేసు ప్రభుని అవసరానికి పిలుస్తారు, యేసు ప్రభుని అర్జెంటుగా రమ్మని కబురు పెడతారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత వాళ్ళ పని పాటలు. యేసు ప్రభు బోధన ఎంతమంది వింటున్నారు? ఎంతమంది వింటున్నారు? నేను చెప్తున్నాను, నిజమైన విశ్వాసి ఆయన పాదాల చెంత కూర్చొని విశ్వాసిత నిజమైన విశ్వాసి. ఆమేన్, హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పాదాల చెంత కూర్చోవాలంటే ఓర్పు, సహనం, సమర్పణ, త్యాగం ఇవన్నీ కావాలి. తెలుసా మీకు? ఆమేన్. షార్లు అయితే కూర్చోవచ్చు, కింద కూర్చొని ఎంతసేపు ఉండగలుగుతావు? ఆలోచించి ఉండాలి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి కదా, ఉంటేనే నువ్వు దీవించబడతావు. ఇక్కడ రాయబడింది, మరియా ఆయన పాదాల దగ్గర కూర్చునింది ఆయన బోధ వినేదానికి. అది దేవుడు చెప్తున్నాడు, దానికి ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదు, అది ఉత్తమమైనది. చెప్పండి ఏంది? చెప్పండి ఏంది? ఈ లోకంలో దేవుని పాదాల దగ్గర కూర్చునేది చాలా ఉత్తమమైంది. నీ బతుకు మారిపోతుంది, నీ మనసు మారిపోతుంది, నీ తలంపులు మారిపోతుంది, నీ క్రియలు మారిపోతుంది. ఇంకోటి చెప్పేదా, నీ రూపమే మారిపోతుంది. ప్రభు స్వరూపంలోకి మార్చబడతావు, ప్రభు యొక్క దివ్య స్వరూపముగా మార్చబడతావు. హల్లెలూయా. ఈరోజు ప్రభు యొక్క పరిచర్యలో అపరిమితముగా ఆశీర్వదించబడినటువంటి సంఘాలు ఏదంటే ఓసన సంఘం మన ఆంధ్రప్రదేశ్లో. ఆమేన్. చాలా మంచి పాటలు అన్నీ ఉన్నాయి. ఈరోజు ఆ పరిచర్లు ఈరోజు కొంచెం అది ఆ దర్శనాన్ని వదిలి బయటికి వెళ్ళడం ఇప్పుడు జరుగుతుంది. అయితే అయినప్పటికీ ఆ దర్శనం ఏసన్న గారికి ఇచ్చిన దర్శనం ఏంటంటే, ఆయన 6 సంవత్సరాలు పిచ్చివాడుగా ఉన్న తర్వాత ఆ దేవుడు అతన్ని ఏం చేశాడు? ముట్టి దర్శించి విడుదల చేశాడు. విడుదల చేసిన తర్వాత ఆయన ప్రభు బిడ్డగా మారాడు, బాప్తీసం తీసుకున్నాడు. ఆరంభ దినాల్లో ఆయన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఆయన దర్శనంలో ఆయన చూసింది ప్రభు యొక్క పాదాలను చూశాడట. అలా చెప్పాలి గట్టిగా, ప్రభు యొక్క పాదాలను చూడడం కాదు, ఆ ప్రభు యొక్క పాదాలని తాకగలిగాడంట దర్శనంలో. ఆమేన్. ఎప్పుడైతే ఆ ప్రభు యొక్క పాదాలని ఆయన తాకాడో అతని లైఫే అప్పటి నుండి టోటల్గా మారిపోయిందంట. అందుకే అంత గొప్ప పరిచర్య ఈరోజు భారతదేశంలో మన ఆంధ్ర ప్రాంతంలో ఉండటానికి కారణం. ఎవరి పాదాలను పట్టాడు? యేసయ్య పాదాలు పట్టాడు. అందుకే గొప్ప సేవకుడుగా సేవ చేసి ప్రభులో చనిపోయారు. ఈరోజు వరకు ఆయన సంపాదించిన ఆత్మలు ఈరోజు అనేక వేల మందిగా ఈరోజు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఒక్క ప్రభు పాదాలని తాకా నేను, ప్రభు పాదాలని పట్టినందుకే ఇంత నా మహిమ అంటే, ప్రభు యొక్క ముఖాన్ని నేను దర్శించుంటే ఇంకెంత బాగుండేదో. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎంతమంది ప్రభు పాదాల దగ్గర ఉండబోతున్నారు? ఇక నేను చెప్తున్నానండి, వేస్ట్గా ఏ సమయాన్ని వ్యర్థంగా వాడద్దండి ప్లీజ్. చాలామంది కాలక్షేపం చేస్తున్నారు, అసలు ప్రార్థనకే కూర్చోరు చాలామంది, మోకాలే వంగదు చాలామంది, ప్రభు సన్నిధిలో కూర్చునే దానికి ఇష్టపడరు. నేను చెప్తున్నాను, లోకాన్ని ప్రేమిస్తున్నావు, ఈ లోకము దాని ఆశయం గతించిపోతుంది, దేవుని చిత్తమును చేయువాడే నిరంతరం ఉంటాడు. దేవుని చిత్తం ఏది తెలుసా? ఆయన పాదాల చెంతకు రావడం. ఎంతమంది ఆయన పాదాల చెంతకు రాబోతున్నారు? ఎంతమంది ఆయన పాదాల చెంత ఉండబోతున్నారు? నువ్వు ఒంటరి వాడుగా ఉన్నా నువ్వు గెలుస్తావు. నీకు ఎవరు తోడు లేకపోయినా ప్రభు తోడు అవుతాడు. యాకోబుకు తోడై యాకోబుని కాపాడిన దేవుడు, యాకోబుని గొప్పగా ఆశీర్వదించిన దేవుడు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు. ఆ ఇశ్రాయేల్దా ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం, గొప్ప దేశం. ఆమేన్, హల్లెలూయా. ఆయన పేరు మీద పెట్టబడింది ఇశ్రాయేల్ దేశం. వాళ్ళదా ఇశ్రాయేలీలు ఈరోజు గొప్ప బలవంతులుగా ఉండటానికి కారణం, ఆనాడు తన తండ్రి అయిన యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆయన పాదాల చెంత మోకారించాడు, ఆయన పాదాల చెంత పట్టుకున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా చెప్దాం. కాబట్టి ముగ్గురు వ్యక్తులు మనం చూసాం. ఒకటి యాకోబు, రెండవది పాపాత్మురాలైన స్త్రీ, మూడవది మరియా. ఆయన పాదాల చెంతకెళ్ళింది. ఉత్తమమైంది అది. ఎంతమంది జీవితాల్లో ఇబ్బందులు పాలవుతున్నారు, ఆయన పాదాల చెంతకు దించి పెట్టండి, ప్రార్థన చేయండి. ఆమేన్. ప్రవక్త అయిన యేషయ కూడా చెప్తాడు హిజ్కియా రాజుకి, హిజ్కియా రాజా, ప్రభు పాదాల చెంతకెళ్ళు, ప్రభు సన్నిధికి వెళ్ళు, ప్రార్థన చేయి, దేవుడు జయమిస్తాడని చెప్తాడు. ఆమేన్. ఎఫెసీ 1:22లో చదివాం, యేసుక్రీస్తు పాదాల చెంత సమస్తము ఉంచబడినది. అందుకే నీకు ఏం కావాలన్నా ఎవరి పాదాల దగ్గర ఉంది? మనుషుల పాదాల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం, మనుషుల పాదాలను పట్టాల్సిన అవసరం లేనే లేదు. మనకి ఒకరి పాదాలు పట్టండి, యేసయ్య పాదాలు గట్టిగా పట్టండి. నిన్ను తన్నిపోనే పోడాయన. నువ్వు గట్టిగా ఆయన పాదాలు పట్టుకుంటే నిన్ను తననే తనడు. ఒకవేళ నువ్వు చేయి పట్టుకున్నా నీ చెయ్యి నువ్వు వదిలేయచ్చు. అయితే ఆయన పాదాలు దగ్గర పడిపో, ఆయన పాదాలు పట్టుకో, ఆయన నిన్ను తన్ని వెళ్ళనే వెళ్ళడు, నిన్ను పట్టుకుంటాడు. హల్లెలూయా. నువ్వు పాదాల చెంతకి వెళ్ళగానే నీ భుజాలను తట్టి లేపుతాడు. ఏమి నీకు ఏం కావాలి? ఏం కావాలి? ప్రభు దగ్గర చెప్తావా? యాకోబు గెలిచాడు, నువ్వు గెలవాలనుకుంటున్నావా? పాపాత్మురాలు పాపాలన్నీ క్షమించబడింది, నీ పాప కార్యాలన్నీ క్షమించబడాలా? మరియా ఉత్తమమైనదని తెలుసుకుంది. ఉత్తమమైనది ఒకటి, యేసు పాదాల చెంత కూర్చోవడం. మనుషుల పాదాల దగ్గర కూర్చుంటాం, మనుషుల దగ్గర ఎంతో సమయాన్ని కాలక్షేపం చేస్తుంటున్నారు, అవి ఇవి మాట్లాడి వ్యర్థం చేస్తున్నారు. దేవుని పాదాల చెంత కూర్చుని విశ్వాసులుగా మారుదాం. అందరూ లేచి నిలబడదాం, ప్రభు వైపు చూద్దాం. ప్రభా, నీ పాదాల చెంత, యేసయ్యా నీ పాదాల చెంత. అందరూ లేద్దాం. దేవుని వైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం. మనము కానుకల భాగానికి వెళ్ళడానికి ముందు మనల్ని సమర్పించుకుందాం. అందరూ కూడా యేసయ్య వైపు చూద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నీ పాద సన్నిధిలో దేవా వేచియుండెదను, నీ పాద సన్నిధిలో దేవా వేచియుండెదను, నీ పాద సన్నిధిలో దేవా వేచియుండెదను. ప్రాణేశ్వరా సర్వేశ్వరా, ప్రాణేశ్వరా సర్వేశ్వరా, నిత్యము నీతో నేనుండెదను. చెప్పాలి, నిత్యము నీతో నేనుండెదను, నిత్యము నీతో నేనుండెదను, నీ పాద నిధిలో దేవా వేచియుండెదను. అప్పగించండి. నీ పాద యేసయ్యా వేచియుండెదను. అందరూ ప్రార్థన చేద్దాం. ఎవరెవరు యేసయ్య పాదాల చెంతకి రాని అనుభవాలు ఉన్నాయో, యేసయ్య నిజమే ప్రభువా, అనేక మనుషులను ఆశ్రయించి ఓడిపోయాను, అనేక మనుషులను ఆశ్రయించి ఓడిపోయాను, అనేక మనుషులను ఆశ్రయించి ఓడిపోయాను. అందరూ అప్పగించుదా. మనుషులను ఆశ్రయించి అపజయం పాలయ్యాను, అవమానాలు పాలయ్యాను, నిందలు పాలయ్యాను ప్రభువా. అవును, ఈరోజు నాతో మాట్లాడావు. నీ పాదాల దగ్గరికి వస్తే అపజయాన్ని జయముగా మార్చేస్తావు. నీ పాదాల చెంతకు వస్తే ప్రభువా మాకు గెలుపునిస్తావు. మేము ఓడిపోము, శత్రువుల మధ్యలో నిలబెడతావు. మేమెంత ఘోరాతి ఘోర పాపములు ఉన్నను కూడా మా పాపములను క్షమిస్తున్నారు. దేవా, నీ పాదాల చెంతకు వచ్చేది ఉత్తమమైంది.
ఆనాడు మరియా నీ పాదాల చెంత నీ మాటలు వినడం వలన ప్రభువా తన సహోదరుడు లాజరస్ చనిపోయినప్పుడు అతన్ని తిరిగి లేవనెత్తారు నాయన. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. నీ పాదాల చెంతకు వచ్చే వాళ్ళకి ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు ప్రభువా. మేము కూడా నీ పాదాల చెంతనే ఉంటాం ప్రభువా. నీ పాదాల చెంతకు వచ్చి ప్రార్థన చేస్తాం ప్రభువా. నాకు ఏమి కావాలన్నా సమస్తం నీ పాదముల కింద లోపరిచి ఉంచబడినది యేసయ్యా. మేము నీ పాదాల చెంతకు వచ్చినప్పుడు మా పాదాల కింద అంతా మీరు తీసుకుని వస్తున్నారని లేఖనాల్లో రాయబడింది. అట్లాగా నా ప్రభువా ఈరోజు ఎందరైతే అప్పగిస్తున్నారో, ఎందరైతే నీ పాదాల చెంతకు వస్తానని ఒప్పుకుంటున్నారో వారికి గొప్ప జయములు కలుగునుగాక, వారికి గొప్ప ఆశ్చర్య కార్యములు జరుగునుగాక, వారి కుటుంబాలు వర్ధిల్లునుగాక, వారి కుటుంబాలు బలపడునుగాక, వారి కుటుంబాలు మరి ఎక్కువగా దీవించబడునుగాక. ఎంతమంది మాటలను అప్పగించుకున్నారో వారి బ్రతుకులు కట్టబడునుగాక. ఆశీర్వదించండి, దీవించండి. గొప్ప విజయాన్ని, గొప్ప గెలుపును ప్రతి వారందరికీ అనుగ్రహించమని యేసయ్య పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం.